నా శరీరముకు సంబంధించినటువంటి రొట్టె అని రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తాడు. నా శరీరానికి నా రక్తాన్ని తాగువారు ఎప్పుడు కూడా జీవిస్తారు అని చెప్పి ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగాను రొట్టెను ఆయన శరీరంగాను భావించి, నేను వచ్చి పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకు ఇది చేయండి అని ఆయన సిలువకు బడే ముందు రోజు శిష్యులకు చెప్తారు. అదే ఇప్పటికి కూడా ప్రతి సంఘములో కూడా, ప్రతి చర్చిలో కూడా వారం కొందరు బల్లారాధనలు తీసుకుంటారు, కొందరు నెలకు ఒకసారి ఇస్తారు. ఎలా ఇచ్చినా కానీ ఆయన శరీరమని మనము నమ్మి ఆ రొట్టెని తిని ఆయన రక్తమనే ద్రాక్షారసాన్ని తాగితే నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. మన్నాను తినిన వారు కూడా పరలోక మన్నాను తిన్నటువంటి అరణ్యంలో తిన్నటువంటి మీ పితరులందరూ కూడా చనిపోయి ఉన్నారు, కానీ మీరు